సుబ్రహ్మణ్య స్వామి వేయించేశారు ఇక్కడ. 1961-64 మధ్యన నిజరూప దర్శనం జరిగేది. అంటే అప్పుడు స్వామివారు గుళ్ళోంచి నాగసర్పం కోనేరులోకి వెళ్ళడం, స్నానం చేయడం, ఉదయం మళ్ళీ గుళ్ళోకి రావడం, ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. తదనంతరం స్వర్గస్థులు అయిన తర్వాత ఆ ఆచారం కంటిన్యూ అవుతూ ఇక్కడ గుడి కట్టడం జరిగింది. మరి ఆ సుబ్రహ్మణ్య స్వామి సంతానం లేని వారికి ఎవరికైనా సరే సంతాన అనుగ్రహం ఇస్తారు. అదేవిధంగా స్వామి పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఈవేళ సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
సుబ్రహ్మణ్యాయ నమః. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి పురస్కరించుకొని మన ఆలవెల్లి మల్లవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకాలు అర్చనలు కూడా ఆడవారి సంతానం కోసము అలాగే దంపతుల యొక్క అన్యోన్య జీవితం కోసము కూడా స్వామివారికి చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా సంతానం కోసం స్వామివారిని ఇలవేలుపు బాగా ఎవరికైతే సంతానం ఆలస్యం అవుతుందో అటువంటి వారిని స్వామివారిని కొలిస్తే చాలు తప్పకుండా సంవత్సరం తిరగకుండా స్వామివారి సంతానాన్ని ప్రసాదిస్తారు. అందుకని కొన్ని ఏళ్ల నుంచి కూడా స్వామివారికి ఇలవేలుపు అయ్యారు మన స్వామివారు. అలాగే ఈరోజు సాయంకాలం స్వామివారికి చాలా భక్తి శ్రద్ధలతో అశేష జనం వచ్చి కళ్యాణం చేసుకుంటారు. కొన్ని వందల మంది దంపతులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని సంతానాన్ని పొందుతారని చెప్పి బాగా నమ్మకం భక్తులకి. అలాగే ఈరోజు స్వామివారికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో సంతానం కోసం స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటారో సంవత్సర కాలం తిరిగే నాటికి స్వామివారికి అనుగ్రహంతో వారికి సంతానం కలుగుతుంది. కలిగి మరలా వచ్చేవారు స్వామి సన్నిధానంలోనే నామకరణం పెట్టుకొని స్వామి యొక్క పేరు కలుపుకొని ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అందుకని ఈరోజు మల్లవరం గ్రామంలో మేము చేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు విశేషంగా తరలివచ్చి అభిషేకాలు అర్చనలు చేసుకున్నారు. ఒకవేళ ఎవరైనా రానివారు ఉన్నట్టయితే సాయంకాలం జరిగేటువంటి శాంతి కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి. ఈ ఇలవేలుపు ముఖ్యంగా ఆడవారి కోసం మన కమిటీ వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరూ కూడా సహకారం చేయడం, అలాగే చాలా స్వచ్ఛంద సంస్థలు వచ్చి పిల్లలకి పాలు బిస్కెట్లు అందజేయడం, కొన్ని స్వచ్ఛంద సంస్థలు బయట మజ్జిగ అందజేయడం, ఇవన్నీ కూడా స్వామివారి సేవలో తరిస్తున్నారట. అందుకని అందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకొని దాంపత్య జీవితంగా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటే దంపతులు అన్యోన్యంగా ఉంటారు. అలాగే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో స్వామిని ఒక్కసారి దర్శనం చేస్తే చాలు స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. అందుకని అందరూ వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి. పిఠాపురం నియోజకవర్గం ఆలవెల్లి మల్లవరం గ్రామంలో 1961 నుంచి కూడా సుబ్రహ్మణ్య స్వామి నిజరూప దర్శనం జరిగింది ఇక్కడ. అయితే ఇక్కడికి వచ్చినటువంటి సుబ్రహ్మణ్య షష్ఠికి వచ్చినటువంటి భక్తులకి, అలాగే మల్లవరం ప్రజలకి, అలాగే రెడ్డి మల్లవరం ప్రజలకి, కాపు సోదరులకి, రెడ్డి సోదరులకి, ఒంటరి సోదరులకి, మొత్తం అందరికీ కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మరి ఈ గుడి ప్రశస్తం ఏంటంటే మా చిన్నతనంలోనే ఇది చెప్పుకునేవాళ్ళు. మా అమ్మగారు కానీ మా అమ్మమ్మ గారు కానీ ఎలా అంటే ఈ కోనేరులో ఒక నాగసర్పం వచ్చి ఇక్కడ స్నానం చేసి నిలబడి ఉండేదంట. దానికి భక్తులందరూ కూడా పూజలు చేసి ఎన్నో సంవత్సరాలుగా అలా చేయడం జరిగింది. తర్వాత ఆ పాము పరంపదించిన తర్వాత ఇక్కడ గుడి కట్టడం జరిగిందనమాట. ఇక్కడ ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ప్రాధాన్యత ఏంటంటే పెళ్ళి అవ్వాల్సినటువంటి పిల్లలు అభిషేకాలు చేయించుకుంటే వెంటనే వాళ్ళకి వివాహాలు జరుగుతాయని ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం ప్రజలందరికీ. అలాగే వివాహాలు జరిగిన తర్వాత పిల్లలు పుట్టడం లేట్ అయింది అంటే ఇక్కడ ఒకరోజు పడుకుంటే ఇక్కడ స్వామి కల్లోకి వచ్చి మీకు పుత్ర భిక్ష కలిగిస్తానని చెప్పడం జరుగుతుందంట. సో దానికోసం మన ఆంధ్రప్రదేశే కాకుండా, తెలంగాణే కాకుండా, కర్ణాటక కాకుండా తమిళనాడు నుంచి కూడా ఇక్కడ వచ్చి పడుకోవడం జరుగుతుంది. మా చిన్నతనంలో అయితే ఇక్కడ చాలా కష్టపడేవాళ్ళు అనమాట. గుడి వెనకాల పడుకుని ఇలా చేసేవాళ్ళు. కానీ ఇక్కడ భక్తులు, ఈ గ్రామ ప్రజలు, ఆ మల్లవరం ఈ మల్లవరం కలిసి చాలా స్పెషాలిటీస్, కమిటీ సభ్యులు అయితే ఇక్కడ చాలా స్పెషాలిటీస్ కల్పించున్నారు.
మరి ముఖ్యంగా ఈ గుడికి ఇంకా ప్రాధాన్యంలోకి రావడానికి కారణం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ గుడి ప్రశస్తం చాలా చెప్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి ఆయన వచ్చి ఈ గుడి యొక్క ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి ఆయన దర్శనం చేసుకుని ఈ గుడి ప్రశస్తం చెప్పి ప్రజలకి నిజం మరి భక్తి ప్రశస్తులు కలిగించేలాగా ఆయన భగవంతుని గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా 13వ తారీఖున ఆయన ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఆయన వచ్చినప్పుడు కూడా మీరు అందరూ కూడా ఆయనకి అలాగే గవర్నమెంట్ కూడా ఆయన్ని సన్మానించి ఆయనకి సనాతన ధర్మాన్ని రక్షించాలి, యువతరాన్ని కూడా ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం కూడా తెలియజేసే విధంగా ఆయన చేసేయడానికి ఆయనకు ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఉన్నారు. ఆయన చాలా బాగా చేస్తారని చెప్పి మనందరం కూడా విశ్వసిద్దాము. అలాగే ఈ భక్తులందరికీ కూడా సౌకర్యాలు చాలా బాగా కల్పిస్తున్నారు. ఇక్కడ ఇంకా కల్పించాలి, భక్తులకి సౌకర్యం కల్పించాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. అందరికీ కూడా మరొకసారి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. నేను కూడా ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో పోటీ చేస్తున్నాను. కానీ ఆ భగవంతుడు నాకు మళ్ళీ మంచి అవకాశాన్ని ఇస్తే ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీని నేను ఇంకా వృద్ధి చేయగలనని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా నమస్కారం. మేము దానవేపేట నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. ఇక్కడ మంచి జరుగుతుందని అంటారు. ఇక్కడ అంతా మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే అందరూ వస్తున్నారని మేము కూడా వస్తున్నాం. కానీ అంతా మంచి జరుగుతుంది. దేవుడు అందరికీ అనుగ్రహం ఇస్తారని వస్తారండి. అంతేనండి. చేస్తాను ఆల్రెడీ. మరి రెడ్డి గారు వస్తుంది మరి చూసుకోకండమ్మా. తులవారం వచ్చారమ్మా బాబు, తులవారం వచ్చి రావాలా పాల్గొనే సమయంలో ఆయన నా పేరు నాగసుబ్రహ్మణ్య లావరాజు, మాది మల్లవరం. మా ఊర్లో సుబ్రహ్మణ్య షష్ఠి చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. హైదరాబాదు, వైజాగ్, కాకినాడ సిటీల నుంచి కూడా వస్తుంటారు. ఈ గుడి దగ్గర పిల్లలు పుట్టలేని వాళ్ళకి 3 రాత్రులు నిద్ర చేస్తే పిల్లలు పుడతారు. అటువంటి చాలా ఉన్నాయి. ఒక 10-15 సంవత్సరాల క్రితం నుంచి మా ఊర్లో షష్ఠి జరుగుతుంది. సరే, థ్యాంక్ యూ. మా భక్తులు
చాలామంది వస్తుంటారు. పొద్దున్న 3 నుంచి ఈవినింగ్ 5 వరకు అలా జరుగుతూ ఉంటుంది. ఈవినింగ్ వ్రతం జరుగుతుంది. ఇంకా వస్తుంటారు. 5 days జాతర జరుగుతుంది. 5 రోజులు కలకల్లాడుతూ ఉంటుంది మా ఊరికి ఇదే పెద్ద పండగ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నమః. ఈరోజు షష్ఠి మహోత్సవంలో ఉదయం నుండి షష్ఠి స్నానములు, క్షీరాభిషేకములు, దర్శనములు జరుగుతున్నాయి. ఇది 1961 నుంచి ఈ ఉత్సవాలు జరపబడుతున్నాయి. 61 నుంచి 64 వరకు స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఉండేది. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ప్రతిమని ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు నుంచి ఈ దేవాలయంలో నిత్యం అనేక పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. ఇక్కడ అర్చన చేసుకున్నటువంటి వాళ్ళకి ఈ నాగుల చీర కట్టుకుని అభిషేకం చేయించుకున్న వారికి సంతానయోగం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు, నీతి బాధలు, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా ఇక్కడ అర్చన చేసుకుని ఉపవాసం ఉన్న వాళ్ళకి తీరుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 5 రోజులు అంటే 7వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి. 13వ తారీఖుని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు దేవాలయానికి ఇచ్చేసి కళ్యాణ మండపం పై అంతస్తును ప్రారంభోత్సవం చేయడం దయతో అంగీకరించారు. వారికి ఆ కార్యక్రమాలకి మీ అందరూ సహకరించి తోడ్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి భక్తి టీవీ వారికి కృతజ్ఞతలు.